నమస్తే, వెల్కమ్ టు మధురం ఛానల్. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి సందర్భంగా ఈజీగా కుడుములు ఉండ్రాళ్ళు ఎలా తయారు చేసుకోవచ్చు మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా కుడుములు ప్రిపరేషన్ చూద్దాము. దానికోసము ఒక గ్లాస్ బియ్యం పిండిని తీసుకొని లైట్గా వేయించుకోవాలి. ఎటువంటి కలర్ మారాల్సిన అవసరమే లేదు. పిండిని మనం చేతితో తాకినప్పుడు వేడిగా అనిపిస్తే సరిపోతుంది. ఎందుకంటే మనం ఉడికించినప్పుడు అది విరిగిపోకుండా, అంటే మనము ఇడ్లీ పాత్రలో ఆవిరి మీద ఉడికించినప్పుడు విరిగిపోకుండా ఉండేందుకు కానీ ఈ విధంగా లైట్గా వేయించుకుంటాము. ఇందులోనే 1/2 స్పూన్ ఏలకుల పొడి కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత 1/2 కప్పు కొబ్బరి తురుము, అలాగే 3/4 కప్పు బెల్లం. 1 కప్పు బియ్యం పిండికి 3/4 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ ఒకదానితో బాగా కలిసేలా కలుపుకోవాలి. కొద్దిగా నీళ్లు వేసుకుంటూ దీన్ని చపాతీ పిండి ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ నీళ్లు వేయొద్దు, ఎందుకంటే బెల్లం వేసినప్పుడు మనం కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చూసుకుంటూనే కలుపుకోవాలి, లేకపోతే పిండి జారుగా తయారవుతుంది. 1 టీ స్పూను 2 టీ స్పూన్లు చొప్పున యాడ్ చేసుకుంటూ ఈ విధంగా చపాతీ పిండి ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పిండిని తీసుకొని కుడుముల్లాగా తయారు చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం చేతితో కొద్దిగా నొక్కుకుంటున్నట్లుగా, అంటే మన చేతి ముద్రలు ఆ పిండి మీదకి వచ్చేలాగా నొక్కుకుంటూ కుడుముల్లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇందులో కుడుములన్నిటిని కూడా పెట్టుకొని మనం ఇడ్లీ పాత్రలో అడుగు భాగాన నీళ్లు పోసుకొని ఈ కుడుముల ప్లేట్ని దానిలోకి పెట్టుకొని మనం ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు దీన్ని ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత వెంటనే మీరు తీసేసేయద్దు, ఎందుకంటే వేడి మీద విరిగిపోతాయి. కాబట్టి ఒక 5 నిమిషాల పాటు చల్లార్చి ఇప్పుడు వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వినాయక చవితి రోజు చాలా ఈజీగా, ఇవి చాలా బలం అన్నమాట, తింటే కూడా బెల్లం వేసాం కదా. సో మనకి వినాయక చవితి రోజు ఈజీగా కుడుములు చేసి భగవంతుడికి నివేదించుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఉండ్రాళ్ళు ఎలా తయారు చేసుకోవచ్చు చూద్దాం. మందపాటి గిన్నె తీసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ జీలకర్ర, నానబెట్టిన పచ్చి శనగపప్పు కూడా వేసుకొని లైట్గా వేయించుకోవాలి. ఇందులోనే ఒక 1/2 కప్పు కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకొని దీన్ని కూడా ఒక్కసారి కలుపుకోవాలి. ఏవి కూడా వేయించాల్సిన అవసరం లేదు. 1 కప్పు బియ్యం రవ్వ తీసుకుంటున్నాం కాబట్టి 2 కప్పులు నీళ్లు వేసుకొని ఇందులోనే 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టుకొని బాగా మరగనివ్వాలి. ఈ నీళ్లు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు 1 కప్పు బియ్యం రవ్వ తీసుకోవాలి. దీన్ని కొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకుంటూ దీన్ని ఉప్మాలాగా తయారు చేసుకోవాలి. బియ్యంని మిక్సీలో వేసుకుని జల్లించుకుంటే మీకు బియ్యం రవ్వ ఈజీగా వచ్చేస్తుంది. మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మళ్ళీ ప్లేట్ తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని మరొకసారి మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించి పైనుంచి కొద్దిగా నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని వెడల్పాటి పళ్ళెంలోకి తీసుకొని కొద్దిగా చల్లార్చుకోవాలి. మరీ పూర్తిగా చల్లారాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి. ఇది బాంబే రవ్వ కాదు, మనము బియ్యం రవ్వతోనే చేస్తాం దీన్ని. ముందు రోజే కడిగి ఆరపెట్టుకొని మిక్సీలో వేసుకుని బియ్యం రవ్వలాగా తయారు చేసుకొని ఆ బియ్యం రవ్వ యూజ్ చేసుకుని మనం ఈ విధంగా ఉండ్రాళ్ళుగా తయారు చేసుకోవాలి. చూసారు కదా, ఈజీగా మనకి ఉండ్రాళ్ళు అనేవి ఈ విధంగా తయారవుతాయి. ఫైనల్గా కొద్దిసేపు ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ ఇడ్లీ కుక్కర్లో వేసుకుని ఆవిరి మీద ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి పర్ఫెక్ట్గా మంచి టేస్ట్తో ఈ విధంగా ఉండ్రాళ్ళు అనేవి తయారైపోతాయి. వేడి మీద ఏవి కూడా కదిలించొద్దు, కొంచెం చల్లారిన తర్వాతే మనము ప్లేట్లోకి తీసుకోవాలి. వినాయక చవితి రోజు ఈ విధంగా కుడుములు ఉండ్రాళ్ళు చేసుకొని వినాయకుడికి నివేదించుకొని మనము పూజ చేసుకుందాం. అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.